హలో అందరికీ. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. ముందుగా మనం 3 లేక 4 ఆలు తీసుకొని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్, సాల్ట్ వేసి మనం పీల్ తీసుకున్న వాటిని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలుని పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కట్ చేసుకున్న పీసెస్ని అందులో వేసుకోవాలి. దాన్ని స్టవ్ పై పెట్టి అందులో ఒక నిమ్మకాయ పిండి అందులో నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, లైట్గా పొంగు వచ్చింది కదా, అలా రావాలి. తర్వాత వాటర్ని వడగట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కార్న్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని ఇప్పుడు నూనె కాగిందో లేదో చూడటానికి మనం ఒక పీస్ని తీసుకొని నూనెలో వేయాలి. నూనె వేడయ్యాక అన్ని పీసెస్ని వేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ ఉండకుండా ఉండాలంటే టిష్యూ పేపర్స్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పీసెస్ని సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వేయించితే క్రిస్పీగా రావు. ఇప్పుడు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక మళ్ళీ టిష్యూ పేపర్స్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం. ఒక గిన్నెలో సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెలోకి మనం వేయించుకున్న పీసెస్ని తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ట్రై చేయండి. Thanks for watching. If you like this video, please do like, share, comment and subscribe.